గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. మాధవిరెడ్డి గారు నమస్తే. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, ఒకసారి మార్కెట్ వీకెండ్ అవుట్లుక్ మన స్టైల్లో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఒకసారి శుక్రవారం నాడు అసలు మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయినాయో చూద్దాము. సెన్సెక్స్ విషయానికి వస్తే 448 పాయింట్ల లాభంతో 84,929 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 151 పాయింట్ల లాభంతో 25,966 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి 4 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడి శుక్రవారం నాడు మార్కెట్ అయితే మాత్రం మంచి ర్యాలీతో మంచి పాజిటివ్ గా లాభాల్లో ముగిశాయి. సో ఎందుకంటారు, వీకెండ్ ఇన్వెస్టర్లకు ఒక మంచి పండగ వాతావరణం నెలకొంది. మార్కెట్లు కూడా మంచి ర్యాలీతో క్లోజ్ అవ్వడానికి ఎటువంటి కారణాలు దోహదపడ్డాయంటారు? సో లాస్ట్ వీక్ అంతా ఇన్వెస్టర్స్ కి రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చండి. ఒక టైంలో మార్కెట్స్ మీరు అన్నట్టుగా లాస్ట్ 4 days అయితే ఒక టైంలో 25,800 కూడా బ్రేక్ చేసి నిఫ్టీ 25,700 కూడా వెళ్ళిపోయింది. సో ఒక్కసారిగా బేరిష్ ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా అండి 4 days అలా మార్కెట్స్ నెగిటివ్ గా వెళ్ళడంతో అందరూ కూడా చాలా ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఈ రూపీ ఫాల్ ఆగలేదు. కంటిన్యూస్ గా రూపీ ఫాల్ 89, 90, 91 కూడా వెళ్ళిపోయిందండి. సో 91 కూడా వెళ్ళిపోయేటప్పటికి మార్కెట్స్ ఒక్కసారిగా చాలా డౌన్ ఫాల్ లోకి మనకి వెళ్ళిపోయాయి. బట్ అగైన్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రూపీ అనేది మనకి 89 వరకు కూడా ఒక్కసారిగా 89.40 అంటే 91.40 ఉన్నది ఇప్పుడు 89 వరకు కూడా తీసుకురాగలిగారండి. సో ఒక్కసారిగా కొంచెం రిలీఫ్ అనేది మనకి అటువైపు నుండి కనపడింది. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ గా కూడా పాజిటివ్ గా మనకు వచ్చింది. అంటే లాస్ట్ 3 sessions వీక్ లో గ్లోబల్ మార్కెట్స్ కూడా అంటే యుఎస్ లో కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిందని, సో ఈ విధంగా తర్వాత అక్కడ కొన్ని కంపెనీస్, ఐటీ కంపెనీస్ లేకపోతే టెక్ కంపెనీస్ బాగా నెగిటివ్ గా వెళ్తున్నాయని ఆ గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వరకు నెగిటివ్ గా వెళ్ళిందండి. బట్ ఈ ఫ్రైడే ఏం జరిగింది అంటే, సో యాక్సెంచర్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఒక్కసారిగా ఐటీ కంపెనీస్ కొంచెం బాగానే ఉన్నాయి, బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనగానే ఒక్కసారిగా ఏషియన్ మార్కెట్స్, ఆ తర్వాత మన ఇండియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా గ్లోబల్ గా ఒక పాజిటివ్ న్యూస్ అనేది వచ్చిందండి. దానికి 2 reasons ఉన్నాయి. ఒకటేంటంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు చాలా ఇయర్స్ అంటే 1995 తర్వాత ఇప్పటికీ 25 BPS పాయింట్స్ ఫైనల్ గా ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ 0.75%. అది అందరికీ అంటే గ్లోబల్ ఎకానమీకి అంతటి, ఎందుకంటే జపాన్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, వన్ ఆఫ్ ది. సో అక్కడ ఎకానమీ కానీ స్లో అయితే అంతా కూడా కొంచెం భయపడ్డారండి. బట్ ఫైనల్ గా అక్కడ కొంచెం రిలీఫ్ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారో కొంచెం రిలీఫ్ వచ్చింది. అలానే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించారు. ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ గా గ్లోబల్ న్యూస్ పాజిటివ్ గా వచ్చింది. అలానే మన డొమెస్టిక్ గా ఈ రూపీ కూడా కొంచెం ఆర్బీఐ ఇంటర్వెన్షన్ తో పాజిటివ్ గా వెళ్ళడం వల్ల మనకి ఈ విధంగా మనకి ఫ్రైడే రోజు మళ్ళీ ఆల్మోస్ట్ 26,000 వరకు వెళ్ళాయి. అండ్ అదేవిధంగా ఒక్కసారి అసలు శుక్రవారం నాడు ఎఫ్ఐల పార్టిసిపేషన్ ఎలా ఉంది అండ్ డిఐల పార్టిసిపేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆల్మోస్ట్ గత కొద్ది నెలలుగా ఎఫ్ఐలు అయితే మొత్తం ఎప్పటికప్పుడు సెల్ ఆఫ్ చేసుకుని మన మార్కెట్లకు దూరంగా వెళ్ళిపోతున్నారు. బట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా శుక్రవారం నాడు పెద్ద ఎత్తున ఎఫ్ఐలు కొనుగోలు చేశారు కాబట్టి ఎఫ్ఐలు ఆల్మోస్ట్ శుక్రవారం నాడు 1830 కోట్ల రూపాయల కొనుగోలు ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఎందుకంటారు ఒక్కసారిగా మళ్ళీ ఎఫ్ఐలు మన మార్కెట్స్ లోకి ఎంటర్ అయ్యారు? సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఎఫ్ఐఐస్ కొన్ని వీక్స్ నుంచి సెల్ ఆఫ్ అండి. అసలు అంటే ఈ లాస్ట్ 2 sessions మనకి ఈ థర్స్డే ఫ్రైడే రోజే కొంచెం క్యాష్ సెగ్మెంట్ లో కొంచెం బయింగ్ అనేది కనిపించింది. దానికి మేజర్ రీజన్ కుడ్ బి వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా మన ఇండియన్ మార్కెట్స్ లో, అంటే మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. ఎందుకంటే సార్ మనకి లాస్ట్ 1 year లో 2025 లో అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్ అంటే మనదే. ఇండియన్ స్టాక్ మార్కెటే చాలా అండర్ పెర్ఫార్మ్డ్ అనమాట. మిగతా ఏ కంట్రీలో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ మీరు తీసుకున్నా చాలా హైలో ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండియన్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో మన మార్కెట్స్ లో అంత ర్యాలీ అనేది మనం 25 లో చూడలేదు. సో అందుకనే కొంచెం మనీ అనేది ఫ్లో అనేది ఫైనల్ గా ఎఫ్ఐఐస్ క్యాష్ సెగ్మెంట్ లో బై చేశారు.
బట్ ఇంకా కంప్లీట్ గా మనకు కనిపించట్లేదండి, ఎందుకంటే ఫ్యూచర్స్ లో వాళ్ళు షార్ట్స్ ఉన్నాయి, ఓన్లీ క్యాష్ లో కొంచెం సెలెక్టివ్ గా వాళ్ళు బై చేస్తున్నారు. సో దిస్ ఈస్ వన్ రీజన్. ఎస్, అంటే ఒకవైపు ఎఫ్ఐల కొనుగోలు అలా ఉంటే డిఐఎస్ విషయానికి వస్తే మాత్రం విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ మార్కెట్ కి ఇస్తున్నారు. డిఐల కొనుగోలు శుక్రవారం నాటికి ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 5,722 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ డిఐఎల్ తీసుకొచ్చారు. సో ఎందుకంటారు డిఐఎల్ కూడా ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నారు? సో మనకి డిఐఐసి ఎప్పటి నుంచో సపోర్ట్ అంటే మీరు గమనించుకుంటే దాదాపుగా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో 3 లక్షల కోట్ల వరకు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. దానికి మించి డిఐఐస్ ఆల్మోస్ట్ ఒక 5 లక్షల కోట్ల పైనే ఇన్వెస్ట్ చేయగలిగారండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి చాలా ఫ్లోస్, అంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ 80 లక్షల కోట్లకు చేరింది. అలానే ఎస్ఐపిస్ కూడా అవన్నీ కూడా ఎటువంటి తగ్గుముఖం లేకుండా చాలా వరకు ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. సో ఈ మనీ అంతా కూడా స్టాక్ మార్కెట్స్ కి మనకి ఈ విధంగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నా ఇప్పుడు ఈ విధంగా ఒక సపోర్ట్ అనేది బాగా ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తుందండి. 25,800 కి రాగానే మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఐదర్ డిఐఎస్ గానీ ఎఫ్ఐఎస్ గానీ ఎప్పుడైతే 25,800 ఇలా బ్రేక్ అవ్వగానే మార్కెట్ లో కొంచెం సపోర్ట్ అయితే ఇమీడియట్ గా కనిపిస్తుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే స్టక్ అయినట్టుగా కనిపిస్తున్నాయండి. అంటే 25,800, 700 ఆ లెవెల్లో సపోర్ట్ వస్తే మనకి రెసిస్టెన్స్ అనేది 26,000 రాగానే 26,200 రాగానే విపరీతమైన మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఈ మధ్యలో మార్కెట్ అనేది కొంచెం స్టక్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే శుక్రవారం నాడు అంటే మార్కెట్ లో ఉన్న వెల్త్ వాల్యుయేషన్ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 5.43 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది అంటున్నారు. అంటే ఎటువైపు చూసినా సరే ఈ వీకెండ్ మాత్రం నిజంగా December 19th శుక్రవారం వీకెండ్ మాత్రం నిజంగా చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా సో దీనికి ఏంటంటే మనకి మేజర్ గా ఏంటంటే ఒక్కసారిగా అంటే ఎన్నో రోజుల నుంచి నెగిటివ్ గా వెళ్తూ ఉన్నాయి. మనం ఎన్ని పాజిటివ్ గా డొమెస్టిక్ గా ఉన్నా అన్ని కూడా మార్కెట్ కి అంతా సపోర్ట్ ఇవ్వలేకపోయాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన, జిఎస్టీ రేషనలైజేషన్ తగ్గించిన, ఏం చేసినా ఎటువంటి మనకు కనిపించలేదు. బట్ ఈ మధ్య మనం రీసెంట్ గా ఈ ఒమాన్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఒకటి జరిగిందండి. మోదీ గారు ఒమాన్ కి వెళ్ళారు. సో ఆల్మోస్ట్ 100% వరకు మీరు ఎక్స్పోర్ట్స్ మీరు వితౌట్ ఎనీ టారిఫ్స్ మీరు ఇప్పుడు ఒమాన్కి పంపించుకోవచ్చు. మన ఇండియా నుంచి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ట్రేడ్ టారిఫ్స్ లేకుండా ఒమాన్ కి ఫ్రీ ట్రేడ్ డీల్ లాగా ఒక మంచి అగ్రిమెంట్ అయితే కనిపించిందండి. అది మేబీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే మనకి అది ఎగ్జిక్యూషన్ కాబోతుంది. అది చాలా పాజిటివ్ న్యూస్ గా కూడా మార్కెట్ లో అది కనిపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అన్ని కూడా చాలా లైమ్ లైట్ లోకి వచ్చాయండి. అంటే టెక్స్టైల్స్ గానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ గానీ, లేకపోతే మనకి లెదర్ కి సంబంధించినవి, ఎస్పెషల్లీ ఐటీ గురించి అయితే మనం స్పెషల్ గా చెప్పుకోవాలండి. నిన్న యుఎస్ మార్కెట్ లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మన ఇన్ఫోసిస్ ఏడిఆర్ అసలు 38% వెళ్ళిపోతే అప్పర్ సర్క్యూట్ అయ్యి ట్రేడింగ్ కూడా ఆపాల్సి వచ్చింది. అంత విధంగా మన ఐటీ స్టాక్స్ అయితే చాలా వరకు మంచి పెర్ఫార్మెన్స్ అండి. అయితే టీసీఎస్ మీరు తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, అసలు అక్కడ ఏడిఆర్ లోని మన దగ్గర కూడా, ఎందుకంటే ఈ డాలర్ ఏదైతే మనకి పెరుగుతూ ఉంది, ఈ రూపీ డిప్రిషియేషన్ అవుతుందో ఇది కొంచెం పాజిటివిటీ అండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అలానే యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించగానే ఐటీకి మళ్ళీ కూడా ఒక రకమైన పాజిటివిటీ వచ్చింది. సో ఐటీ స్టాక్స్ అయితే అసలు ఒకవైపు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని మన దగ్గర కూడా ఐటీ స్టాక్స్ అయితే బాగా మనకి పాజిటివ్ లో కనిపిస్తుంది. అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ అయితే ఆల్రెడీ మనం చెప్పాము. ఆ తర్వాత విపరీతంగా ఈ గోల్డ్ పెరగడం, అది ఎట్లా ఉందంటే ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కు పండగలా తయారైంది. అందరికీ కూడా ఇప్పుడు గోల్డ్ పెరగడం వల్ల ఏమైందంటే మీకు లోన్ ఎలిజిబిలిటీ పెరిగిపోయింది. అప్పుడు మీకు 50,000 వచ్చే లోన్ ఇప్పుడు ₹1,00,000. సో ఈ మధ్య దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఏదైతే లోన్ బుక్ ఉందో అది సడన్ గా డబుల్ అయిపోతుంది. ఎందుకంటే అంత విపరీతంగా లోన్స్ కి మనకి ఎలిజిబిలిటీ పెరిగిపోయింది, అందరూ కూడా లోన్స్ తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయో లైక్ ముత్తూట్ ఫైనాన్స్, మనపురం, ఇవి కూడా మంచి బిజినెస్ అనేది మనకి కనిపిస్తుందండి. ఇంకో పాజిటివ్ న్యూస్ ఏంటంటే గ్లోబల్ లో మన అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $60 కి బిలో వెళ్ళిపోయిందండి. అది ఎంత పాజిటివ్ ఇండియాకి. అసలు ఒక టైంలో అయితే $58 per barrel కి వెళ్ళిపోయింది. అంటే $60 ని కూడా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయింది. అంటే అది మనకి నిజంగా ఇండియన్ మార్కెట్ కి చాలా మనకి పాజిటివ్ అండి. సో ఇవన్నీ కూడా మనం చూడడం వల్లే మన మార్కెట్స్ ఈ ఫ్రైడే రోజు ఈ విధంగా మనకి వెల్త్ క్రియేషన్ కి అయితే యూజ్ అయిందని చెప్పొచ్చు. అయితే అంటే ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ గా మార్కెట్స్ కి కలిసి వచ్చిన అంశాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ టెక్నికల్ గా చార్ట్ ప్యాటర్న్స్ ఏం చెప్తున్నాయి,
అండ్ అదే విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమున్నాయి, అసలు టెక్నికల్ గా మార్కెట్ కి ఎటువంటి సపోర్ట్ ఉంది? సో టెక్నికల్ గా అయితే ఎప్పుడైతే మార్కెట్స్ 25,750 అంటే 25,800 బ్రేక్ చేసి 750-700 రేంజ్ కి రాగానే మంచి సపోర్ట్ అయితే చాలా వరకు అండి, ఎన్నిసార్లు ఆ రేంజ్ కి వచ్చినా అక్కడ నుంచి సపోర్ట్ తీసుకెళ్తుంది. అలానే 26,000 దగ్గరికి రాగానే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ గానీ 26,200 రాగానే విపరీతమైన కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మనం చెప్పొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ గానీ అది కనిపిస్తుంది. సో ఈ విధంగా మార్కెట్స్ ఒక 400-500 పాయింట్స్ మధ్యలో, అంటే ఒకవైపు 25,600 నుంచి 26,000, సో ఈ మధ్యలో కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయండి. సో ఈ బ్రేక్అవుట్ అయ్యి మనం ఆల్ టైమ్ హైని వెళ్ళి అక్కడ మార్కెట్స్ అవ్వాలి అంటే మేబీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఐదర్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయినా మనకి కంప్లీట్ అవ్వాలి, లేదు అంటే మనకి ఈ బడ్జెట్ లో వచ్చే అంశాల బట్టి ఇంతవరకు మార్కెట్స్ అయితే ఈ మంత్ అయితే మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి, ఎందుకంటే అందరూ హాలిడేస్ లో ఉంటారు, అందరూ కూడా హాలిడేస్ కి వెళ్ళిపోతారు. మనకి ఎక్కువగా మనకి ఏంటంటే అంత లెవెల్స్ అయితే 2-3 వీక్స్ వరకు వెకేషన్ మూడ్ లో ఉంటారు. కాబట్టి ఈ విధంగానే మనం కన్సాలిడేట్ మార్కెట్స్ బిట్వీన్ 300-400 పాయింట్స్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అయితే అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకొని మన రాడార్ లో ఉంచుకోవాల్సిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? సో అదే మనం చెప్పాం కదండి, ఫస్ట్ మనకి ఐటీ ప్యాక్ లో తీసుకుంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివి, మన పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా మనకి ఐసిఐసిఐ బ్యాంక్, ఆ తర్వాత మనకి బజాజ్ ఇలాంటివి మనకి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనకి మెటల్స్ బాగా పాజిటివ్, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ లో మెటల్స్ ఒక్కసారిగా ర్యాలీ అండి. మీరు సిల్వర్ తీసుకోండి, జింక్, కాపర్, మీరు ఏ మెటల్ తీసుకున్నా అన్ని మెటల్స్ పెరుగుతున్నాయి ఒక్కసారిగా. అది ఒక మనకి సైకిల్ అనేది స్టార్ట్ అయింది. దానివల్ల మనకి మెటల్ స్టాక్స్, అంటే ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ కాపర్ ఇలాంటి మెటల్ స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గా మనకు కనిపిస్తున్నాయండి. అలానే సెబీ రివైజ్డ్ ఎక్స్పెండిచర్ రేట్స్, ఎక్స్పెన్స్ రేషియో తగ్గించడం వల్ల కొంచెం ఈ ఐసిఐసిఐ మనకి ప్రొడెన్షియల్ ఏఎంసీ కూడా మంచి లిస్టింగ్ అయిందండి మనకి రీసెంట్ గా. సో ఈ ఏఎంసీస్ కూడా కొంచెం పాజిటివ్ గా మనకి ఫోకస్ చేసేటట్టుగా కనిపిస్తున్నాయి. అలానే మనం చెప్పినట్టుగా గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. రైట్. సో అయితే మొత్తానికి వీకెండ్ లో అయితే మాత్రం మార్కెట్లు మంచి లాభాల బోని కొట్టింది కాబట్టి మండే నాటికి సేమ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే ఏదన్నా కొంచెం అటు ఇటుగా మళ్ళీ ఏదైనా వోల్టాలిటీ ఉండే ఆలోచన ఉందంటారా? సో మండేకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? సో ఇక్కడ నుంచి అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు మన క్రిస్మస్ వస్తుంది, తర్వాత మనకి న్యూ ఇయర్ వస్తుంది. సో మేబీ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఐదర్ ఎఫ్ఐఐస్ గానీ లేకపోతే మన డిఐఎస్ గానీ మేబీ కొంచెం ఒక రేంజ్ బౌండ్ లోనే, అంటే ఐదర్ కంప్లీట్లీ ఒక సెల్ ఆఫ్ కూడా కనిపించదు, అలా అని బ్రేక్అవుట్స్ కూడా కనిపించదు. సో ఇన్ బిట్వీనే మనకి ఈ మంత్ అంతా మేబీ టిల్ జనవరి 3rd వీక్ 2nd వీక్ వరకు మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. బిట్వీన్ 25,700 to 26,100 ఈ రేంజ్ లోనే ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు, ఇవాల్టి వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ లో పార్టిసిపేట్ చేసి గత శుక్రవారం నాడు మార్కెట్లు ఎందుకు లాభాల్లో ముగిశాయి, అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఏం జరగబోతోంది, అండ్ అదేవిధంగా వరల్డ్ వైడ్ గా మార్కెట్స్ కి ఎటువంటి అంటే న్యూస్ పరంగా ఫండమెంటల్ గా ఎటువంటి సపోర్ట్ ఉంది ఏంటనే అంశాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.